టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఏళ్ల క్రితం అంగరంగ వైభవంగా చేసుకున్న వివాహ బంధానికి గురువారం ఫుల్ స్టాప్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషా స్టాంకోవిచ్ తో అతడి వివాహ బంధానికి గురువారమే శుభం కాటు పడింది. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ కు ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో హీరోగా గుర్తింపు పొందిన అతడి వైవాహిక జీవితం మాత్రం అంత విజయవంతం అవ్వలేదు. హార్దిక్ మాదిరిగానే పలువురు భారత మాజీ క్రికెటర్లు సైతం ఆటలో దిగ్గజాలుగా వెలుగొందిన పెళ్లిళ్ల విషయంలో మాత్రం ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. దినేష్ కార్తిక్ తమిళనాడు క్రికెటర్ దినేష్ కార్తిక్ ఇటీవలే ఐపీఎల్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మెట్ల ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012లోనే కార్తిక్ తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా విజయ్ ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మరో భారత మాజీ క్రికెటర్ తో అఫైర్ పెట్టుకుందనే ఆరోపణలతో కార్తిక్ నిఖితకు విడాకులిచ్చి ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ను రెండో వివాహం చేసుకున్నాడు. శిఖర్ ధవన్ భారత క్రికెట్ అభిమానులు గబ్బర్ గా పిలుచుకునే శిఖర్ ధవన్ 2012లో ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న ఆయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. కానీ 9 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు విభేదాల కారణంగా తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇక మహమ్మద్ అజారుద్దీన్ భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్ 1987లో నౌరీన్ తో నిఖా చేసుకున్నాడు. కానీ 9 ఏళ్లకే ఆమెకు విడాకులిచ్చి 1996లో ప్రముఖ బాలీవుడ్ నటి సంగీతతో కూడా అజారుద్దీన్ ఒడిదుడుకుల ప్రయాణమే సాగించాడు. 2010లో ఈ ఇద్దరు విడిపోయారు. ఇక జవగల్ శ్రీనాథ్ టీమిండియా మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ కు 1999లో జోష్నాతో పెళ్లయింది. కానీ 2007లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. 2008లో శ్రీనాథ్ మాధవిని వివాహం చేసుకున్నాడు. ఇక అనిల్ కుంబ్లే భారత క్రికెట్ అభిమానులు జంబో అని పిలుచుకునే అనిల్ కుంబ్లేకు 2 పెళ్లిళ్లు తప్పలేదు. 1986లో అతడు చేతన రామకీర్తనను పెళ్లాడాడు. ఈ దంపతులకు కూతురు ఆరుని పుట్టిన కొన్నాళ్లకు కుంబ్లే చేతన మధ్య విభేదాలు తలెత్తాయి. కోర్టులో సుదీర్ఘకాలం విచారణ తర్వాత 1998లో కుంబ్లే విడాకులు తీసుకున్నాడు. అనంతరం కుంబ్లే 1999లో రచన అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వినోద్ కాంబ్లీ 90వ దశకంలో సచిన్ తో సమాంతరంగా క్రేజ్ దక్కించుకున్న అతడి స్నేహితుడు వినోద్ కాంబ్లీ తన వ్యవహార శైలి కారణంగా కెరియర్ తో పాటు వివాహ బంధాన్ని నాశనం చేసుకున్నాడు. 1999లో నోయెలా లూయిస్ ను పెళ్లి చేసుకున్న కాంబ్లీ కొద్ది కాలానికే ఆమెతో విడిపోయాడు. అనంతరం ఫ్యాషన్ మోడల్ ఆండ్రియా హెవిట్ తో రెండో ప్రయాణం మొదలు పెట్టిన ఆమె కూడా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టింది. ఇక మహమ్మద్ షమి భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమి పెళ్లి కూడా 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. బెంగాల్ కు చెందిన హసీన్ జహాన్ ను 2014లో పెళ్లాడిన షమి 2020 తర్వాత ఆమెతో దూరంగా ఉంటున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె. వీరి విడాకులకు సంబంధించిన కేసు ఇప్పుడు కోర్టులో ఉంది.